అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 26వ వచనము నుండి 25వ అధ్యాయము 8వ వచనం వరకు. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకోనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసుకొనెను. అందుకు ఫేస్తు పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు. నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను. కాబట్టి కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 9వ వచనము నుండి 25వ అధ్యాయము 18వ వచనం వరకు. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా
నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట లోబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుటనే చెప్పుకుందునా నేను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, కైసరు నొద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చాను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకున్నట్టుకు కైసరేకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను, నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుషునినైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకుని